హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బ్యానర్ ఐటమ్గా ఉగాది నుంచి P4 ప్రారంభం కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు జిల్లాల వారీగా విజన్ 2047 సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు నిన్న. ఉగాది నుంచి P4 వస్తుందట. ఎవరి కోసం ఈ P4? ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఏం ఆశిస్తారంటే ఉగాది నుంచి మీరు ఇచ్చిన సూపర్ 6 అమలు చేస్తారేమో చూస్తున్నారు. మీరేం చెప్పారు? సావు కబురు చల్లంగా ఉగాది నుంచి P4 అంటే మరి మీరు ఇచ్చిన ఎన్నికల్లో హామీ ఎటుపోయింది? ఎన్నికల్లో ఎక్కడ చెప్పలేదు కదా మీరు P4 ఇస్తాం, P3 ఇస్తాం అని చెప్పుంటే బాగుండేది. ఎన్నికల్లో మీరు P4 గురించి P3 గురించి చెప్పకుండా ఇవాళ ఉగాది నుంచి P4 అని దానికి ఒక సమీక్ష, దానికోసం మాట్లాడటం. మరి మీరు ఇచ్చిన సూపర్ 6 ఎడిపోయినాయి అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది అసలు ఒక భాగం అయితే అసలు ఎవరి కోసం ఈ P4 అంటే ఏంది, ఎవరి కోసం అనేది ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మేధావులలో ఒక చర్చ. ఏందా చర్చ అంటే P4 అంటే 4 Pలు: పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇదివరకు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఉండేది P3. అది చంద్రబాబు నాయుడు గారిని నేను ఘనకార్యం చేసిన అన్నాడు. ఇంకో పీపుల్స్ అని కలిపిండు. ఇక ఆ పీపుల్స్లోనే వీళ్ళు వస్తారట. ఎవరంటే ఎన్ఆర్ఐలు. ఇక వాళ్ళని ఆహ్వానిస్తారట. ఆహ్వానించడం కాదు, అసలు వాళ్ళ కోసమే పెడతాననేది బయట చర్చ. ఎందుకు ఎన్ఆర్ఐల కోసం P4 పెడతాడు అంటే ఏ ఎన్ఆర్ఐలు అయితే వచ్చి మొన్న కూటమికి సపోర్ట్ చేసి ఎన్నికల్లో గెలిపించడానికి రకరకాల పద్ధతుల్లో అక్కడ నుంచి వచ్చారు, డబ్బులు ఖర్చు పెట్టారు, రకరకాలుగా ప్రోత్సహించారు, మీడియాని ఇది రకరకాల చేశారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు రావాలని ఎవరైతే ఆయన కోరుకుంటున్నా, ఆయన పార్టీని ఆయన అభిమానిస్తున్న కొన్ని సామాజిక వర్గాలు, ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉన్నోళ్ళు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి. నెల రోజులు ఇక్కడే ఉండి మకాం వేసి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల మేనేజ్ చేసి గెలిపించారు అనేది వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్. ఇక వాళ్ళు మరి ఆయన కోసం అంత తపన పడి అక్కడి నుంచి వచ్చి అన్ని డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి రూపాయికి ఇంకో 2 రూపాయలు సంపాదించి వాళ్ళకి పెట్టాలి కాబట్టి దానికి ఒక ఈ P4 అని పెట్టుకున్న అందులో వచ్చే పీపుల్సే వాళ్ళ కోసమేనట ఇది. ఆయనకి ఎన్నికల్లో మెయిల్ చేశారు, లబ్ధి చేశారు, వాళ్ళకి ఇంకో రకంగా లబ్ధి చేయాలి. దానికి ముద్దు పేరు P4 అని పెట్టిండే పేదరిక నిర్మూలన ఇద్దట. పేదరిక నిర్మూలన మీరు ఇచ్చిన సూపర్ 6తో కాకుండా ఎక్కడో అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, జర్మనీలోనో, లండన్లోనో ఉన్న వ్యక్తి వచ్చి ఆడ పేదరిక నిర్మూలన చేస్తారా? ఇక ఆయనకు పని లేక ఆడ పైసలు సంపాదించి ఇక్కడ ప్రజల కోసం పెడతారు అనుకుంటున్నారు మీరు? రూపాయి పెడితే ఇంకో రూపాయి సంపాదించుకోవడానికి పెడతారు ఎవడైనా. అది P4, P3, P2 ఏది పక్కన పెడితే ఏదైనా వ్యాపారస్తుడే. ఇక వాళ్ళ కోసం చూస్తుండు. ఇక దాంట్లో క్లియర్గా చెప్పిండు ప్రారంభ కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు కాదు, ఇది ఎన్ఆర్ఐల కోసమే పెట్టే P4 అనేది ఇలా ప్రజల్లో చర్చ. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన P4 విధానాన్ని ఉగాది నుండి అమల్లోకి తీసుకురానట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. P4 విజన్ 2047పై ఆయన మంగళవారం ప్రణాళిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ P4 అమలుకు అవసరమైన సన్నాహాలు చేస్తూనే జిల్లాల వారీగా విజన్ 2047 ఆచరణలోకి తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు. కీలకమైన ఈ 2 అంశాలపై క్షేత్రస్థాయి వరకు అధికార యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పారు. P4 గురించి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనలో భాగంగానే ఆ విధానాన్ని అమలు చేయనట్టు చెప్పారు. ఎవరి పేదరిక నిర్మూలన? ఎవరిది? మీకు సహకరించి అమెరికా నుంచో రకరకాల దేశాల నుంచి అక్కడ సెటిల్ అయి ఉన్న వాళ్ళు వచ్చి మీకోసం కృషి చేసిన వాళ్ళ పేదరిక నిర్మూలనమా? ఎవరి పేదరిక నిర్మూలనం? ఎంత ఉత్తి బోగస్ అనేది బయట చర్చ ఏంటంటే ఈ P4 కేవలం ఆయనకి ఎన్నికల్లో సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి కూటమికి సపోర్ట్ చేసి అక్కడి నుంచి వచ్చి డబ్బులు పెట్టి నెల రోజులు గడిపినందుకు వాళ్ళకు ప్రతిఫలంగా ఇవ్వబోతుండే ఈ P4లో గ్రామాలలో రైతులు నడిచే దారులు, రోడ్లకు కూడా టోల్ ట్యాక్స్ పెడతారు. ఈ P4లో వస్తారు వాళ్ళు ఎన్ఆర్ఐలు వసూలు చేసుకుంటారు. టోల్ బూతులు పెట్టి ఇక్కడ సీసీ కెమెరా పెట్టి అమెరికా పోతారు, 2 మనుషులు పెట్టి వీళ్ళు వసూలు చేస్తూ ఉండాలి. ఇక ఆ P4లో వచ్చేవాళ్ళు రోడ్లు వేస్తారు, రోడ్లకు మళ్ళీ టోల్ ట్యాక్స్ పెడతారు 30 ఏళ్ళు. ఇక ఇట్లాంటి కార్యక్రమానికి నాంది పలుకుతుండే దానికి ఉగాది నుంచి అట. కానీ ప్రజలు ఆశించింది ఏంటంటే సూపర్ 6 గురించి ఏమైనా చెప్తారేమని ఆశించారు, కానీ దాన్ని మర్చిపోయింది పాపం. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. దొడ్డిదారిలో డిప్యూటీ ఏకైక కార్పొరేటర్ గెలిచిన టీడీపీకి తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం.
సంఖ్యాబలం లేకున్నా దాడులు దౌర్జన్యాలతో పదవులు లాక్కున్న కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి అరాచకపరం వారి కోసం వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడులు. రెండో రోజు కార్పొరేటర్ల వాహనంపై దాడికి యత్నం. కూటమి గుండాల చిత్రహింసలను తట్టుకోలేక తలొగ్గినట్టు కార్పొరేటర్ల కన్నీటి పర్యంతం. వైఎస్ఆర్సీపీ 13 సీట్లు గెలిచిన నందిగామలోనూ చైర్పర్సన్ కుర్చీపై టీడీపీ తిష్ట. ఇది మొత్తానికి అసలు ఒక 2 రోజుల నుంచి ఒక హై డ్రామా నడుస్తుంది. దొడ్డిదారిలో డిప్యూటీ అయ్యారని. అక్కడ ఏపీలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే అసలు కూటమి ప్రభుత్వమే దొడ్డిదారిలో వచ్చిందనేది ఒక చర్చ నడుతుంది. మరి దొడ్డిదారిలో వచ్చిన ప్రభుత్వం దొడ్డిదారిలో చేయకపోతే చక్కగా చేద్దా అనేది ఒక చర్చ నడుతుంది. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే ఇగో ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు, బలం లేకుండా బరి తెగింపు. అంటే తిరుపతి నగర కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉన్నాయి టోటల్. దాంట్లో వైఎస్ఆర్సీపీకి 48 గెలిచింది గడిచిన ఎన్నికలు. 50లో 48 గెలిచింది, 2 మాత్రమే వేరే వాళ్ళు గెలిచారు. అందులో ఒకటి తెలుగుదేశం, ఇంకోటి పెండింగ్ ఉంది. అంటే 50 కార్పొరేషన్ కౌన్సిలర్స్ ఉంటే, కార్పొరేటర్లు ఉంటే 48 గెలిచిన వైఎస్ఆర్సీపీ గెలవకుండా తెలుగుదేశం పార్టీ డిప్యూటీ మేయర్ ఎట్లా గెలిచింది? అంటే దొడ్డిదారిని వచ్చినట్టే కదా. ఇంకోటి ఏలూరులో అయితే 47 ఉంటే టీడీపీ 3 గెలిచింది 50లో. ఏలూరులో కూడా 50 స్థానాలు ఉన్నాయి కార్పొరేషన్లో. 50 స్థానాలు 47 తెలుగుదేశమే గెలిచింది, 47 వైఎస్ఆర్సీపీ గెలిచింది, 3 తెలుగుదేశం గెలిచింది. అయినా అక్కడ కూడా డిప్యూటీ మేయరు అట. ఇంకోటి నెల్లూరు కార్పొరేషన్లో అయితే 54కి 54 వైఎస్ఆర్సీపీ గెలిచింది, 0 తెలుగుదేశానికి. అయినా కానీ అక్కడ కూడా బాగా వేస్తుందట. హిందూపురంలో బాలకృష్ణ గారి నియోజకవర్గం ఆయనే స్వయంగా అక్కడ పోయి మానిటర్ చేసి తెలుగుదేశం పార్టీకి డిప్యూటీ మేయర్ ఇప్పించిండట. ఇక మొత్తం 38 స్థానాలు ఉంటే 29 వైఎస్ఆర్సీపీ గెలిచింది. కేవలం 6 మాత్రమే తెలుగుదేశం గెలిచింది, బీజేపీ 1 గెలిచింది. అయినా కానీ అక్కడ పాగా వేశారు. ఇక నందిగామలో అయితే 20లో 13 వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం 6 గెలిస్తే అక్కడ మేయరే అంటే చైర్మన్నే చేశారు, మున్సిపల్ చైర్మన్. ఎట్లా వస్తుంది ఇది? ఏ రకంగా అసలు లెక్క ఇది? ఇవన్నీ చూస్తున్న తర్వాత ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్య ప్రజలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఒక చర్చ పెడతారట. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి భజన చేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు కనీసం దీని గురించి ఎక్కడ రాయాలని మాట్లాడలే. అసలు ఇది విలువలతో కూడిన మేమంటారు, మా పార్టీలు, మా పత్రికలు, మా ఛానళ్ళు విలువలుకి నిలువుటద్దాం అంటారు. మరి ఇదేం విలువ? నెల్లూరులో 50కి 50 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచాక డిప్యూటీ మేయర్ ఎట్ట గెలుస్తారు? గెలిచే అవకాశం ఉందని ఓటింగ్ పెడతారు. తిరుపతిలో 50లలో 48 వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత ఎక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచింది? ఎంత దురదృష్టకరం అయితే తిరుపతి, మళ్ళీ మిగతా వేరే విషయం, తిరుమల తిరుపతి దేవస్థానం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా అరాచకం. వెంకటేశ్వర స్వామి కొండ కింద ఆయన సాక్షిగా, ఆయన పాదాల సాక్షిగా అరాచకానికి తెరలేపారు. కిడ్నాపులు, బెదిరింపులు, రకరకాల అరాచకాలు చేసి మొత్తానికి గెలిచారు. ఏమొస్తుంది? డిప్యూటీ మేయర్ ఇస్తే ఓ 2 ఏళ్ళు ఉంటుందో, సంవత్సరం ఉంటుందో. ఇంత మరీ అరాచకం. దాంట్లో ఏముంది? పోయేది ఏముంది, వచ్చేది ఏంది? దేవుడు ఉండు కదా. ఒక మహిమ గల వెంకటేశ్వర స్వామి దేవుడి దగ్గర కూడా అక్కడన్నా కొద్దిగా వదిలేయాల్సింది, మిగతా దగ్గర సరే ఎట్లయితే అట్టయింది. కానీ ఇది చూసిన తర్వాత ఇవాళ ప్రజాస్వామ్యవాదులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, విద్యావంతులు ఏం మాట్లాడుకుంటున్నారంటే అసలు కూటమి 164 స్థానాలు నిజమేనా? ఇగో ఇట్లాంటిది ఏమైనా జరిగిందా? ఇక్కడ ఈవీఎంలు మ్యానిపులేషన్ చేయలేరు కాబట్టి ఇక దౌర్జన్యంగా ఎత్తపోతారు మనుషుల్ని. ఇక్కడ కూడా ఈవీఎంలు ఉంటే ఇదంతా తతంగా ఉంటుంది, లోపల మేనేజ్ చేస్తారా అనే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే అది పెద్ద చర్చ. కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దొడ్డిదారిలో వచ్చిండి ఈవీఎంలు మేనేజ్ చేసి అనే చర్చ ఉంది. దానికి బలం చేకూర్చే విధంగా ఇది ఉందన్నట్టు ఇవాళ చర్చ జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా కూడా అక్కడ కూడా వదిలిపెట్టలే ఈ అరాచకం, అక్కడనే స్టార్ట్ చేశారు. ఇది ఒక బాధ. ఇగో బతికున్నంత వరకు వైఎస్ఆర్సీపీలో ఉంటా, చావైనా బతుకైనా వైఎస్ఆర్సీపీతోనే, జగనన్నతోనే నడుస్తాను, నన్ను క్షమించమని జగనన్నను, నాయకులను, శ్రేణులను కోరుతున్నాను కన్నీరు పెట్టుకున్నాడట ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. ఎమ్మెల్సీ లేనిది, కార్పొరేటర్ లేనిది, కౌన్సిలర్ లేనిది ఎత్తపోతాడు. ఇగో ఇక్కడ ఈ కార్పొరేటరు తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్సీపీ కండువా ఉంది మెడలో, ఆమెను గుంజాపోతుంది. వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీ సొక్క వేసుకుంటూ ఈమె ఎల్లో శారీ కట్టుకుంది కార్పొరేటర్. రెట్టలు 2 చేతులు బట్టి గుంజపోతున్నారు, మహిళని ఈయన గుంజుకుంటున్నాడు.
గుంజుకొని పోయి డిప్యూటీ మేయర్ కావాల. దేవుడు సాక్షిగా కదా, వేరే దగ్గర అంటే అనుకోవచ్చు. కోట్ల మంది భక్తుల విశ్వాసం ఉంటుంది అక్కడ. అక్కడ కూడా వదిలేయిపోద్ది. ఏం పోతుంది ఇప్పుడు? తిరుపతి డిప్యూటీ మేయర్ కాకపోతే ఏమైనా భూమి బద్దలైతే, ఏమైనా కూటమి ప్రభుత్వం పడిపోయేది ఉందా? వైఎస్ఆర్సీపీ గెలిచేది ఉందా? ఒక డిప్యూటీ మేయర్ ఉంటేంది, ఊడితేంది? కనీసం దేవుడు క్షమిస్తాడో క్షమించడో అక్కడ వదిలేద్దాం, తిరుపతి వరకు అక్కడనే పునాది వేశారు. ఇది మొత్తానికైతే దొడ్డిదారిలో డిప్యూటీ సీఎం డిప్యూటీగా ఎన్నికయ్యారని చెప్పి అంటున్నారు. దొడ్డిదారులు అంటే ఈవీఎంలు లేరు కాబట్టి వాళ్ళకి ఆప్షన్ లేదు. ఈవీఎంలు ఉంటే దొడ్డిదారులు కాకుండా రైట్ దారిలో వచ్చినట్టు బయటికి ఎక్స్పోజ్ అయ్యేది. అవి లేవు కదా, అవి లేనందుకు ఇది అంత బయటపడదు. ఇది బయటపడడానికి ఇప్పుడు చర్చించుకుంటున్నారు ప్రజలు. ఓహో, గవర్నమెంట్ కూడా నిజంగానే వీళ్ళు బయట జనాలు టాక్ ఏదైతుందో నిజంగానే ఇట్లా దొడ్డిదారులనే వచ్చినట్టుంది. ఈ చిన్న డిప్యూటీ మేయర్ పోస్ట్కి ఇంతగానో వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా అరాచకం చేసిన వాళ్ళు ఇక మంత్రులు కావడానికి ఎందుకు చేసే ఉంటారు ఈవీఎంలని ఈడు తట్టు అడిదిట్టు అని చెప్పి కూడా అనుకుంటున్న పరిస్థితి చర్చ జరుగుతుంది. అసలే అప్పులు సరే, సంపద ఎక్కడ మరి? ఏడాది తిరగకుండానే బాబు సర్కార్ అప్పులు తాజాగా 7.17 వడ్డీతో 5,820 కోట్లు. దీంతో బడ్జెట్ అప్పులే 80,827 కోట్లు. అప్పులు సరే, మరి ఏంది నీ కథ? ఎడిపోయింది సంపద ఎక్కడిది మరి అంటే? సంపద ఆయనకు పెరిగింది కదా, హెరిటేజ్కి పెరిగింది, చంద్రబాబు నాయుడు గారికి పెరిగి అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి దేశంలో అయిండు. ఏం కావాలి ఇక మళ్ళీ మీకు? మీ సంపద గురించి ఆయనకి ఎందుకు అనేది ఇలా బయట చర్చ. నువ్వు సంపద సృష్టించడం ఎక్కడో కానీ ముందు ఈ అప్పుల కథ ఏంది? 80,827 కోట్లు అప్పు చేసిండట 8 నెలల్లో. అంటే నెలకు 10,000 కోట్లు అప్పులు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అప్పులు చేస్తుండు, బటన్ నొక్కుతుండు, అప్పులు చేస్తుండు, శ్రీలంక చేస్తుండు, బటన్ నొక్కుతుండు, పేదోళ్ళకి ఎట్ట డబ్బులు వేస్తాడు అన్నారు. ఇప్పుడు నువ్వు చేసేది అప్పే. కాకపోతే ఆ అప్పుకి తేడా ఏంటంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పేదోళ్ళ అకౌంట్లలో బటన్ నొక్కి వాళ్ళకి జమ చేసిండు. మరి నువ్వు అప్పు చేసి ఏం చేస్తానో తెలియని పరిస్థితి అదే అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మిస్టరీ ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే, అప్పులు ఆ ముఖ్యమంత్రి చేసిండు, ఈ ముఖ్యమంత్రి చేస్తాడు. ఈ ముఖ్యమంత్రి గారు చేసిన, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులకి లెక్కలేదు, ఎడిపోతనే తెలియదు. అయ్యాలు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిండు, బటన్ నొక్కుతున్నాడు, బటన్ నొక్కాక వాళ్ళు చూసుకునేది టింగు టింగు అని సౌండ్ వచ్చేది. ఓహో, ఆయన అప్పు తెచ్చి మనకైతే వేసిండు, ముందైతే నడవని అనేది ఉండేది. ఇలా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, అప్పు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, కానీ ఎడిపోతనే మరి. మాకు ఇస్తున్న రైతు భరోసా, తల్లికి వందనం, నేతన హస్తం, మత్స్య నేస్తం, కాపు నేస్తం, ఈడబ్ల్యూఎస్ నేస్తం ఎడిపోయినాయి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది మొత్తానికైతే 1,26,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండట ఇప్పటికే ఏడాదిలోనే. 1,26,00,000, 1,26,000 కోట్లు. ఒక సంవత్సరం కూడా కాలే, 8 నెలలు అయింది. మరి ఇక మనం 5 సంవత్సరాలు ఊహించుకోవాలి. సరే, చేసిండు, ఆ చేసినవి ఎడిపోతున్నాయి, అది కదా. చేసినవి ఇట్లుండగా మళ్ళీ పీ4లు పెడతాడు. మరి ఆ పీ4లు ఎక్కడ దాకా వస్తాయి, ఏం కథ అనేది ఇక మనం చూడాలి భవిష్యత్తులో ఏం జరిగింది అనేది. సూపర్ 6 ఇవ్వలేమనడం మోసమే. సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ జగన్. ఈ మోసాలను ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ నేతలకు పిలుపు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక దుష్ప్రచారం. సూపర్ 6 అమలు ఇవ్వలేమనడము వాస్తవంగా మోసమే అనేది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పిండు, ముమ్మాటికి మోసమే అనేది ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన హామీ ఇచ్చిండు, నేను వస్తే ఇది చేస్తాను, నేను వస్తే అది చేస్తా అని చేసే పరిస్థితి లేదు. చేయకపోగా ఉగాది నుంచి పీ4 అంటాడు. పీ4 అర్థమైంది, ఎవరైతే కూటమి ప్రభుత్వానికి పార్టీలకి అయాలు సహకరించి ఎన్ఆర్ఐలు అక్కడ నుంచి వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ సహకరించారో వాళ్ళకి మెయిల్ చేయడానికి కాంట్రాక్టులు, రకరకాల పద్ధతులు, రోడ్లు వేసుకోవడానికి, బ్రిడ్జిలు వేసుకోవడానికి ఇచ్చి వాళ్ళు మళ్ళీ టోల్గేట్లు వసూలు చేసుకునే అవకాశం ఇస్తారు ఆ పీ4లో. అది అమలు చేస్తా ఫస్ట్. ఎందుకంటే నాకు సహకరించి అక్కడ నుంచి వచ్చినారు, మీరేముందో ఓట్లు వేశారు, మీకు ఏదో ఒక 10-5 ఇస్తే మీరు మర్చిపోతారనే ఒక పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసే కార్యక్రమం చేస్తుండ అనేది వాస్తవంగా చెబుతున్న పరిస్థితి. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చర్యలు, తద్వారా పేద విద్యార్థులకు తీరని నష్టం. ఈ అంశాలన్నీ ఫీజు పోరులో భాగం కావాలి. పేదల పట్ల చంద్రబాబు కక్షను బట్టబయలు చేయాలి. ఈ మేరకు ఏకంగా కేంద్రానికి చంద్రబాబు లేక కానీ తమ కొత్తగా మెడికల్ సీట్లు వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసినాడు. 75,000 మెడికల్ సీట్లు ఇస్తామని 5 ఏళ్లలో కేంద్రం చెప్పింది. అసలు మాకు 75,000 వద్దు, 75 కూడా వద్దని ఆయన లెటర్ రాసినాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇది పేద కుటుంబాల నుంచి డాక్టర్లు కావాలనుకున్న వాళ్ళకి ఒక రకంగా శాపమే, వాళ్ళు డాక్టర్లు కాలేరు. కాకపోగా ఇప్పుడున్న
గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే ఇక అందులో పేదోడు చదువుకోలేడు. అవి 1-2 కోట్లు పెట్టి సీట్లు కొనుక్కోవాలి, అది అయ్యే పని కాదు. అక్కడ ఎవరు డబ్బులు ఉన్నోళ్ళు అందులో డాక్టర్లు అవుతారు. డబ్బులు ఉన్నోడు డాక్టర్ అంటే డబ్బులు పెట్టి సీటు కొనుక్కొని డాక్టర్ అయినోడు వాడికి వైద్యం రాదు. ఇది అన్ని రకాలుగా పేదోళ్ళకే నష్టం. డబ్బులు ఒక 2 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ సీటు కొనుక్కొని వాడు చదవడాడ, సర్టిఫికేట్ వస్తుంది. వాడు వచ్చి మళ్ళీ ఎవరికి వైద్యం చేయాలి, పేద ప్రజల మీద ప్రయోగం చేయాలో వాళ్ళని చంపాలి. ఇది మొత్తానికి అల్టిమేట్గా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల పేదోళ్ళు వైద్య విద్యకు దూరం కావటం ఒకటి, పేదోళ్ళు వైద్యానికి దూరం కావటం ఒకటి, పేదోళ్ళ సావులు చూడటానికి ఒకటి. ఇది మొత్తానికి అయితే పేద ప్రజలకి ఎన్నుపోటు పొడిచే కార్యక్రమం మోసమే ఇది. రైట్. ఇది ఒక వార్త. అమ్మ ఆనంద దినం అని ఒకటి చేశారట నిన్న. ఇది చాలా విచిత్రంగా ఉంది. తాను చనిపోయాక బిడ్డలు సరిగా భోజనాలు పెడతారో లేదోనని ముందే జరిపించిన వృద్ధురాలు మాంసాహార వంటకాలతో విందు. కృష్ణా జిల్లాల ఘటన. కృష్ణా జిల్లా పెడన మండలం ముచ్చెర్ల గ్రామానికి చెందిన ఆత్మూరి రంగమ్మట, 76 సంవత్సరాలు. కుమారులు ఆత్మూరి సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, కుమార్తెలు నాగలక్ష్మి, నళిని కుమారట ఉన్నారు. ఆమె ఏం చేసిందో తెలుసా? రంగమ్మ గారు, నేను చనిపోయిన తర్వాత కర్మకాండలు సరిగా చేస్తారో లేదో చేసి నేను కావాలనుకున్న నా బంధువర్గానికి సరైన భోజనాలు పెట్టి వాళ్ళని తృప్తిగా భోజనం చేసి పంపిస్తారో లేదో అని ఆమెకు డౌట్ వచ్చిందట. డౌట్ వచ్చి ఇదంతా ఎందుకు, నేను బతికుండగానే అదేదో ఇప్పుడే పెడతా అని చెప్పి పెట్టిందట. కొడుకులు అదెందుకు అట్లా అని వారించితే కూడా ఏం లేదట. లేదు లేదు, నా పైసలు నేనే పెట్టుకుంటూ మీరు ₹1 ఇవ్వద్దు, నా దగ్గర ఉన్న పైసలే ఖర్చు పెట్టి మీరు నేను చనిపోయిన తర్వాత ఏదైతే చేయాలనో ప్రోగ్రామ్ అంతా నేనే చేస్తా అని చేసిందట. 500 మందికి భోజనాలు పెట్టిందట. వాళ్ళ తల్లిగారు వైపోళ్ళు, అత్తగారు వైపోళ్ళు అందరిని పిలిచి బంధువుల్ని 500 మందికి ఫుల్ ఫ్లెడ్జెడ్గా మాంసాహారంతో, నాన్ వెజ్తో మంచి భోజనాలు చేయించి అందరికీ తృప్తిగా వడ్డించి మంచి కార్యక్రమం చేసిందట. దానికే అమ్మ ఆనంద దినం అని పెట్టారు దానికి. ఇక జనరల్గా చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమాలు బతికొండగానే ఆమె చేసుకుంది ఈ కార్యక్రమం. ఇక భవిష్యత్తులో ఇప్పుడు చాలా వేరే కంట్రీస్లో వస్తున్నాయట, బుక్ చేసుకుంటున్నారట. ఏది ఈ కార్యక్రమాలు చనిపోయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి, కర్మకాండాలు, వీటికి సంబంధించి ఎక్కడ దహనం చేయాలి, ఎక్కడ సమాధి చేయాలి, వీటన్నిటికి సంబంధించి సంస్థలు ఉన్నాయట కొన్ని బయట దేశాల్లో. ఆ సంస్థకి ముందే డిపాజిట్ చేసి పెడితే బుక్ చేసుకుంటే వాళ్ళకి మన ఫోన్ నెంబర్ ఇస్తే చనిపోయినప్పుడు మనం జస్ట్ కాల్ చేస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మొత్తం లిఫ్ట్ చేసి తీసుకుపోయి దానికి కావాల్సిన వీళ్ళు ఏదైతే ఏ పద్ధతిలో ఆర్డర్ ఇస్తారో ఆ పద్ధతులు అన్నీ చేసేస్తారు. ఒక 1000 మందికి భోజనాలు పెట్టాలంటే 1000 మంది భోజనాలు డిపాజిట్ చేయాలి. ఇంకా ఏమేమి కట్టాలి, సమాధి కట్టాలంటే సమాధికి డబ్బులు అన్నీ. ఇప్పుడు అది నడుస్తుంది ట్రెండ్ బయట దేశాల్లో. ఇప్పుడే మన దేశానికి కూడా వచ్చేటట్టు అనిపిస్తుంది దీన్ని చూస్తే. ఆమె కృష్ణా జిల్లా పెడన మండలం ముచ్చెర్ల వినూత్నంగా ఆలోచించింది. ఇక భవిష్యత్తులో పిల్లలు, ఇప్పటిదాకా పిల్లలు సరిగ్గా చూస్తారో ఓల్డ్ ఏజ్ వస్తే హెల్త్ ప్రాబ్లం అవుతున్నో ఇట్లాంటి పట్టించుకోలేని ఒక భయాందోళన ఉన్నది. ఇప్పుడు చనిపోయాక కూడా అసలు సరిగ్గా చేస్తారో లేదా అనే ఒక భయం ఉంది. ఆ భయంలోకి వెళ్ళిపోవాల్సిన, అంటే సమాజ పోకడ చేంజ్ అవుతుంది, మానవత్వం మంటగలిచిపోతుంది, మానవ సంబంధాలు కూడా మంటగలుస్తున్నాయి అనే దానికి కొన్ని ఉదాహరణలు మనం చూస్తున్నాం. ఈ మధ్య మొన్న మధ్యప్రదేశ్లో అనుకుంటా, బీహార్ మధ్యప్రదేశ్, 2 అన్నదమ్ములు ఉండరు, తండ్రి చనిపోయింది, తల్లి చనిపోయింది. చనిపోతే ఆ కర్మకాండాలు చేసే దగ్గర ఇద్దరికి ప్రెస్టేజ్ వచ్చి శరీసగం కట్ చేసి తీసుకుందాం అనుకున్నాడు. మరి ఎడిపోతుంది ఆయన, అసలు ఏం సమాజం, ఈ మానవ విలువలు ఎడిపోతున్నాయి. ఇక దాన్ని బట్టి చూస్తే ఇదే బెటర్. మరి చనిపోయిన తల్లి డెడ్ బాడీని హాఫ్ పంచుకొని కర్మకాండాలు చేద్దాం, ఎట్టి పరిస్థితులు మనం ఇద్దరం కలిసి చేయడానికి లేదా అన్నాడట. ఏంది ఇది, ఎడిపోతుంది సమాజం. అసలు నిన్ను చేయకపోతే ఒడుగొట్టిండు. ఇప్పుడు దిక్కు దివానం లేదు, పిల్లలు లేరు అనుకొని మున్సిపాలిటీలో చేస్తారు. శరీసగం చనిపోయాక కూడా ఆత్మ క్షోభించేటట్టు చేయడం తప్ప కట్ చేసి శరీసగం పంచుకుందాం అనుకుంటాట. ఏంది అది, కేకా కట్ చేసి పంచుకోవడానికి? ఇక అది ఉంది కాబట్టి ఇక ఇట్లాంటివి వచ్చినాయి. అమ్మ ఆనంద దినం నిన్న జరిపింది. ఇది వినూత్నంగా ఉంది. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ప్రజలపై ఇక భారం మోపలేం,
ఓహో! చంద్రబాబు నాయుడు గారు అంటుండు. ఎవరు ఇది వేరే వాళ్ళు ఎవరు అంటల. ప్రజలపై ఇక భారం మోపలేము. ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు ఏసినాం మనం. ఆయన మాటలు ఎట్లుంటాయంటే కింద మంట పెడతారు, పైన బెల్లం పెడతారు. ఇక అట్లుంటదనమాట. ఏసే భారం ఎత్తి ఇక మోపలేమంటాడు. అది ఆయన అనడో లేడో ఆంధ్రజ్యోతి రాసింది భజన. మోపలేమని కిందే ఇప్పటికే వారి జీవితాన్ని దుర్భరం చేసిన వైసీపీ అంటే బటన్లు నొక్కి వాళ్ళ అకౌంట్లలో 2,70,000 కోట్లు వేసి దుర్భరం చేసింది. మీరు వచ్చి రైతు భరోసా వేయకుండా, తల్లికి వందనం వేయకుండా, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్లు వేయకుండా మీరు మేలు చేస్తున్నట్టు ఇప్పుడు. అంటే వేసినోడు దుర్భరం చేసినట్టు, వేయనోడు మేలు చేసినట్ట. మీరు వచ్చి ఏం చేశారు? అవన్నీ ఏకపోక 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు వేశారు. మరి ఎవరు ఇప్పుడు దుర్భరం చేసినట్టు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. కొత్త విధానంలో ఆదాయం పెంచుకోవాల్సిందే. మళ్ళీ ఇక్కడ చెబుతుండే ఆదాయం పెంచుకోవాల్సిందే అంటే ఒకవైపు ఏమో నువ్వు వాళ్ళు మొయ్యలేరు ఇక భారం వేయొద్దంటూ ఆదాయం పెంచుకోవాలి. ఆదాయ ఆర్జన శాఖలో పనితీరు మెరుగుపడాలంటున్నా. ఆదాయ ఆర్జన శాఖలో పనితీరు మెరుగుపడాలా? ఏం మెరుగుపడాలా? ఆదాయ ఆర్జన శాఖలో అంటే ఆదాయం ఎక్కువ చేయాలి, పన్నులు వసూలు చేయాలి గట్టిగా మనం. కానీ మోపొద్దు, మళ్ళీ భారం మోపొద్దు అని పైన హెడ్డింగ్ ఉంటుంది, కింద ఆదాయం బాగా సమకూర్చుకోవాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి, ఎంత అంటే అంత. హౌస్ ట్యాక్సులు పెంచాలి, ఎక్కడికక్కడ ప్రజలను పెండాలి మనం అని చెప్తుండు. పైన హెడ్డింగ్ ఒకటే వేరేగా ఉంది, కానీ లోపల వేరే ఉంది. రాష్ట్రంలో పన్నులు ఎగవేత ఉండడానికి వీలు లేదు, పన్నులు ఎగవేత ఉండడానికి లేదు, ముక్కు బిండాన్ని వసూలు చేసిండు, జప్తు చేసి అని చెప్తుండు. మళ్ళీ భారం మోపలేరు, వేయొద్దు అంటుండు. ఆదాయ అర్జన పెరగాలంటుండు, ఆదాయం పెరిగే శాఖలను పెంచాలంటుండు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినట్టు అన్నీ పెంచాలి, ఎగవేత లేకుండా ₹1 కూడా వసూలు చేసే కార్యక్రమం, అన్నీ వసూలు చేసే కార్యక్రమం ముక్కు బిండి వసూలు చేద్దాం. నేను ఇచ్చిన సూపర్ 6 అయితే ఎగ్గొడతలే, కానీ ప్రజలు కట్టాల్సిన పనులు ఎగ్గొడితే ఒప్పుకోను అని చెప్తుండే ఆయన. ఇక ఇది అనమాట, మొయ్యలేరు అంటుండు. ఇదంతా డొల్లా, ఇది ఒక భజన పత్రిక కాబట్టి భజన రాసింది. మొత్తం ఆంధ్రజ్యోతి ఈనాడులో ఎక్కడ కూడా తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల అరాచకం కానీ, మేయర్ మిగతా దగ్గర జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అరాచకాన్ని గురించి ఒక వార్త రాయాలి. అది ఏ విలువలతో కూడిన ఎన్నిక, అది మీరు విలువలకు నిలువుటద్దాం కదా ఈ పేపర్లు, ఈ పార్టీలు, మీరు భజన చేసే పార్టీ నాయకులు. మరి ఆ విలువల గురించి రాయలేదు, రాయాలి కదా. అంటే మీ పత్రిక పాంప్లెట్ కాదా అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. ఇది ఫక్త్ పాంప్లెట్ కిందనే ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. నిజంగానే ఇప్పుడు అన్ని సార్లు జరిగినాయి డిప్యూటీ మేయర్ ఎన్నికలు. దేని గురించి అన్న ఒక్కదాని గురించి అని రాయాలి కదా. ఇది తప్పు ఒప్పనని రాయాలి కదా కనీసం, కానీ రాసే పరిస్థితి లేదు. ఎందుకు రాయలేరు? ఇది పాంప్లెట్ పత్రిక కాదు కాబట్టి రాయలేరు అనేది స్పష్టంగా కనపడుతుంది. జగన్ చేసిన భూ గాయాలట, జగనన్న భూ రక్ష కాదు రైతులపై కక్ష. జగన్ అట భూ గాయాలు చేసిండట, తప్పుల తడగ్గా సాగిన భూములు రీసర్వే. తప్పుల తడగ్గా సాగిందట భూములు రీసర్వే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు, ఆయన తప్పులు చేసిండు, తడకలు చేసిండు, ఇవాళ ఉన్నోళ్ళు సరి చేస్తే అయిపోయాయి. ఈ తప్పులు తడగ్గానే నేను డిప్యూటీ మేయర్ ఎన్నికలైనవి, దాని గురించి రాయాలి, దీని గురించి రాసిండు నేను. బీసీలపై వైసీపీ కత్తి కట్టిందట, గీత కార్మికులకు మద్యం షాపులు దక్కకుండా హైకోర్టులో పిటిషన్లో వరద. హైకోర్టులో వైసీపీ పిటిషన్ ఎందుకు వేస్తే గీత కార్మికులకు 10% షాపులు ఇస్తున్నారు. 3,300లో ఒక 300 షాపులు గీత కార్మికులకి ఇస్తున్నాడు. వాళ్ళకేం పని? జియో నెంబర్ 13 అని ఒక ఇష్యూ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ జియో మీద కొంతమంది హైకోర్టుకు పోయారట, వాళ్ళు వైసీపీ వాళ్ళు అని ఆంధ్రజ్యోతికి కనపడ్డది. మరి వాళ్ళు పోయిన వాళ్ళు ఎందుకు పోయారనేది రాయాలి. మళ్ళీ అసలు ఆ కేసు ఏందనేది ఎక్కడా రాయాలి, ఎందుకు ఆ కేసు వేయాల్సి వచ్చింది అనేది మ్యాటర్ రాయాలి. ఎందుకంటే ఆ కేసులో ఏదో ట్విస్ట్ ఉంది కాబట్టి రాయాలి. రాయకుండా కేసు వేశారు దాంట్లో వైసీపీ వాళ్ళు అంటాడు ఈయన ఆంధ్రజ్యోతి. మరి వేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు వేశారు రాయాలి కదా. నిజంగా వేసింది తప్పు అయితే ఇగో ఈ పద్ధతిలో వేశారు అని రాయాలి కదా, రాయలే. రాయకుండా కేసు అయితే వేశారని అమరావతి పైన కూడా అదే విషయం చెబుతున్నారని రాసిండు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఇప్పుడు ఈనాడులో కూడా ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఘటన కానీ, నెల్లూరులో జరిగింది కానీ, నందిగామలో జరిగింది ఎక్కడా ఉండదు. ఇది ఏదో అసలు మనకు సంబంధం లేనిది, ప్రజలు కోరుకుంది, ప్రజలు అడగంది, ప్రజల సమస్య కాని వార్తలు ఉంటాయి. ప్రజలపై అదన భారం మోపలేమో, ఆదాయం పెంచుకోవడమే మార్గం. ఇందుకోసం వినూత్న విధానాలు ఆలోచించండి. వినూత్నం ఏముంది? కరెంట్ ఛార్జీలు పెంచను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచను, ఇంకేమైనా పెంచితే ఇంకా పెంచే ఉంటే హౌస్ ట్యాక్సులు, నీళ్ల పన్ను ఇవి వేయాలి. ఇక అదే వినూత్నం అంటే. ఇక నువ్వు భారం మోపంది అక్కడ, నువ్వేదో సింపతి చూపించినట్టు ఆడ ఏముంది అందులో? రైట్.
ఇది ఈనాడుకు సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. ప్రియురాలితో భార్యకు దొరికిన భర్తట, ఇద్దరికి దేహదుజి చేసిందట భార్య బంధువులు. అనంతరం పోలీసులకు అప్పగింత. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఘటన జరిగిందట. ప్రియురాలతోని ఉన్నాడట, భార్య పట్టుకొని సంపుడు చంపారట. ఉతికి ఆరేశారు మొత్తానికి. వాళ్ళ బంధువులు ఆమె అంతా కలిసిపోయి వేసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారట. పల్నాడు జిల్లా సత్తెనపల్లి బోయ కాలనీలో భర్త వివాహేతర సంబంధాన్ని భార్య గుట్టురట్టు చేసింది. ప్రియురాలతో సహజీవనం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఆమె బంధువులతో కలిసి ఇద్దరికి దేహదుజి చేసి పోలీసులకు అప్పగించింది. నకిరికల్లు మండలం చెల్లగుండకు చెందిన ఆకుల వాసుకు అదే గ్రామానికి చెందిన నవేశ్రీతో 7 ఏళ్ల కింద వివాహమైంది. ఓ బాబు పుట్టాక వాసు భార్యకు దూరంగా ఉంటున్నాడు. భర్త ప్రవర్తనలో మార్పులు గమనించిన నవేశ్రీ ఆరా తీయగా మరో అమ్మాయితో సంబంధం ఉన్నట్లుగా గుర్తించింది. ఈ విషయంపై భర్తను నిలదీయడంతో వారి మధ్య తరచూ వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి బోయ కాలనీలో గాయత్రితో కలిసి వాసు ఉన్నట్టు తెలుసుకున్న నవేశ్రీ బంధువులతో కలిసి పోయి సంపుడు చంపిందట. మంచి ఉతికారేశారు. ఇద్దరిని తీసిపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారట. గాయత్రి అనే మహిళతోని అక్రమ సంబంధం పెట్టుకొని ఒక బాబు పుట్టిన తర్వాత ఏమైనా వదిలేసిండట నవేశ్రీని. సత్తెనపల్లి బోయ కాలనీలో మొత్తాన్ని పట్టుకొని అయితే తీసిపోయారు. ఏం జరిగిందో చూడాలి. రైట్. ఇది నెక్స్ట్. ఏపీలోనూ కులగణన చేపట్టాలి. ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శమని వ్యాఖ్య. ఏపీలో కూడా కులగణన చేపట్టాలంటుంది పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు. ఎందుకంటే తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శం కాబట్టి మీరు కూడా చేయాలి, మా కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆమె అడుగుతుంది. ఏపీలో కులగణన చేపట్టాలని సీఎం చంద్రబాబును ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ఇవాళ ఆమె ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శమని, ఇదో చారిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ సర్వే యావత్ భారతవానికి దిక్చూచి అని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి తెలంగాణ కులగణన నిదర్శనమని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టి 5.5 కోట్ల రాష్ట్ర జనాభాలో వెనకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలని డిమాండ్ చేశారు. ఇది ఆమె డిమాండ్ పెట్టారు. మరి ఏం చేస్తారో చూడాలి చంద్రబాబు నాయుడు. మాది బీసీల పార్టీ, బీసీల కోసమే పుట్టిన బీసీల పార్టీ అంటారు. మరి ఇప్పుడు కులగణన చేయాలంటున్నారు వాళ్ళు. సమగ్ర కులగణన చేసి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పాలి. చెప్పితే అసలు ఎవరికి బడ్జెట్లో ఎంత వాటా ఇవ్వాలి, ఏ కులానికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏ కులానికి ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలనేది వస్తుంది. నిజంగానే ఆ కులగణన చేస్తే వీళ్ళందరూ ముఖ్యమంత్రులు ఉండరు, మంత్రులు ఉండరు. ఇప్పుడు ఉన్నోళ్ళు అంతా దిగిపోవాలి, కొత్త వాళ్ళు ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి అంత ఈజీ ఏం కాదు. చేసి వాళ్ళు అంత త్యాగం చేసే నాయకులు మనం ఆశించటం ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే. ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.